హనుమాన్ చాలీసా బ్రేక్ చేయకుండా చదవాలి. ఫస్ట్ మీ కోరికేంటో మనసులో క్లియర్ గా పెట్టుకోండి. ట్యూస్డే రోజు స్టార్ట్ చేయాలి. బ్రహ్మముహూర్తానికి లేచి స్నానం చేసిన తర్వాత హనుమాన్జీ ఫోటో మన ముందర పెట్టుకొని దేశీ నెయ్యితో ఒక దీపం వెలిగించి పక్కన బజరంగ్ బలి ఎవరికైనా ఇవ్వాలా అనుకుంటే మీరు పెట్టుకోలేనంత ధనం ఇస్తారు. సో బజరంగ్ బలిని స్మరించడానికి ఒక మంత్రం చెప్తాను. అది మీరు ట్యూస్డే అండ్ సాటర్డే ఆ మంత్రం విన్నారే అనుకోండి, మీ లోపల పాజిటివిటీ పెరిగి మీ గోల్స్ పైన ఫోకస్ చేస్తారు. అందువలన మీరు ఎప్పుడు చూడలేనంత సక్సెస్ ని చూస్తారు. నేను చెప్పినట్లు కళ్ళు మూసుకొని ఈ మంత్రంని వినండి. ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగహరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా. దయ్యాలని ప్రేతాత్మలని భయపెట్టడానికి హనుమాన్ చాలీసా ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలిసిందే. కానీ శ్రీ గోస్వామి తులసీదాస్ గారిచే రచింపబడిన ఒక స్తోత్రం చదివితే మనలోని పాజిటివిటీ ఎనర్జీని పెంచి పెద్ద పెద్ద రోగాలే నయం అవుతాయి. ఒకసారి గోస్వామి తులసీదాస్ గారికి బాడీలో చాలా పెయిన్స్ వచ్చాయి. ఎంత పెయిన్స్ అంటే తినడానికి అయ్యేది కాదు, భజన్ చదివేకి అయ్యేది కాదు, పూజలు కూడా చేయడానికి అవ్వలేదు. అలాంటి సమయంలో హనుమాన్జీ గారి ధ్యానం చేస్తూ ఆయన హనుమాన్ బాహుక్ని రచించారు. ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదంటే మీరు చదవడం వల్ల పెద్ద పెద్ద రోగాలైనా కొన్ని రోజుల్లోనే నయం అవడం జరిగింది. దాంతో పాటు ఎవరైనా మన మీద తంత్ర మంత్రాలు ఉపయోగించింటే అవి కూడా నయమయ్యాయి. జై శ్రీరామ్.